అందరికీ ఈరోజు మన తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన తండాకు వీళ్ళు మంచి మాటలు చెప్పడానికి మంచి పాటలు మరి పాటలతో స్వచ్ఛదనం పచ్చదనం సీజనల్ వ్యాధుల గురించి అప్రమత్తం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆటపాటలతో అవగాహన కల్పించడానికి వీళ్ళు మన దగ్గరకు వచ్చారు. ఇది మామూలు కార్యక్రమం ఏం కాదమ్మా. వాళ్ళు ఏదో డప్పులు కొట్టి పాటలు పాడిపోతారు, వాళ్ళ గర్జుకాలు వచ్చిపోయారు అనుకోకుండా మనకి చాలా ముఖ్యం. ఈ పాటల అర్థము మనకు ఎంత జోష్ ఉండి ఎగురుతామో అంత స్పీడ్గానే వస్తాయి దోమతోటి రోగాలు. అందుకని ఆ విధంగా పాట కట్టడం కూడా సంతోషమే. అది అర్థం చేసుకోవాలి. జోష్ అంటే నిజంగానే ఇవాళ ఒక్కొక్క వ్యాధి డెంగ్యూతోటి మన ఒక యంగ్ అబ్బాయి మా బిడ్డ ఇంటికి పోయినా నేను బోనాలు ఉన్నాయని అక్కడ 32 ఏళ్ల పిల్లగాడు డెంగ్యూ జ్వరం అని మామూలు జ్వరం అనే ట్యాబ్లెట్లు వేసుకున్నంట 4 రోజులలో ఒక్కడే కొడుకు కోట్లు ఆస్తుంది. ఆ కోట్లు కూడా కాపాడలేకపోయింది. లంగ్స్ దెబ్బతినాయి, ఏమంటే స్పాట్ డెత్. 2-3 లక్షలు ఖర్చు పెట్టుకున్నా బతకలేదంట. అట్లా ఉంటుంది. కాబట్టి మనం ఆ వ్యాధి రాకుండానే, ఆ దోమ గుట్టకుండానే, ఆ దోమలు మన దగ్గరికి రాకుండానే చూసుకోవాలి మనం. ఇప్పుడు మాకేందిలే ఈడ పెండు ఉంది కదా, మా ఇల్లు మంచిగానే ఉంది అనుకోకుండా మన పరిశుభ్రాలు, మన తొట్లు కానీ, మన బిందెలలో కానీ, మన ఇంటి ముందర కానీ, మన పక్క కానీ ఏవి కూడా మురుగునీరు నిలవకుండా అవి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని మనం పరిశుభ్రంగా ఉండాలని ఈ అవగాహన కల్పించడానికి వచ్చి మనకు తెలుసు. ఏమనంటే ఓ నేను 50 ఏళ్ళ సంది చేస్తాను, నాకు తెలియదు సంసారం నువ్వు చెప్పాలనా అని అంటారు. అది తప్పు. ఎప్పటికప్పుడు కొత్తదనమే. మేము ఇప్పుడు ఎంత నేర్చుకున్నా, ఇన్నేళ్ళు చేసినా మాకు ఇంకోటి ఏదో నేర్చుకోవాలనే ఉంటుంది. ఇంతమందిని మన తండకు పంపించారంటే మామూలు మాట కాదు. మన తండలా మీరు కూడా విని మీ ఇప్పుడు ఒక 20-30 మంది విన్నారనుకో, తండ మొత్తం స్ప్రెడ్ కావాలి. ఇదే విధంగా చెప్పాలి. మనిషిని బొట్టు పెట్టి చెప్పే కార్యక్రమం కాకుండా ఇవాళ చాలా సంతోషం ఇంతమంది ఇళ్ళ కాడు ఉన్నందుకు. మన తండలు కూడా ఎప్పుడు ఎవరు ఉండరు. మీరున్నందుకు మీకు మీ జన్మ ధన్యమైనందుకు. తండను కాపాడటానికి ఇప్పుడు వీళ్ళు మనకేమి సైనికుల్లాగా వచ్చారు. మీరు ఒక్కొక్క సిపాయి లాగా నిలబడి మంచిగా మన తండని మొత్తం కాపాడాలి. మనము అందరం కలిసి కూడా ఇప్పుడు మన కౌన్సిలర్ గారిని కానీ అడగడం కానీ, మన బ్లీచింగ్ చల్లడం కానీ, మన శుభ్రంగా ఉండడం కానీ. మన దగ్గర అన్ని డబ్బులు లేవు. మన రోగాలు వస్తే బలి కావడమే. లక్షలు లేవు మన దగ్గర. ఏదైనా చిన్న రోగం వచ్చినా, జ్వరం వచ్చినా చూపించడానికే వేలు అవుతున్నాయి. అవి రాకుండా జాగ్రత్త పడాలని నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. నేను లేటుగానే వచ్చినా, నాకు వచ్చినందుకు మంచి కార్యక్రమానికి అటెండ్ అయినా, మీకు వినిపించినందుకు ఇంకా సంతోషం ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేసుకుందాం. ఇది వినండి, లాస్ట్ వరకు అర్థం చేసుకోండి. అందరు మంచిగా చేసుకోవాలని నేను కోరుకుంటూ అందరికీ నా కృతజ్ఞతలు తెలుసు.